నంద్యాలలో రౌడీ షీటర్లతో యువత వారితో కలిసి స్నేహం చేసి ఘర్షణలకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. సిఐ కంబగిరి రాముడు వెల్లడి. నంద్యాలలో రౌడీ షీటర్లతో యువకులు కలిసి నేరాలకు పాల్పడిన వారితో స్నేహబంధంతో తిరిగిన అటువంటి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని 3 టౌన్ సిఐ కంబగిరి రాముడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ కంబగిరి రాముడు మాట్లాడుతూ యువకులు ఎక్కువగా మద్యానికి బానిసై రాత్రులు 11 అయినా తిరుగుతున్నారు. తల్లిదండ్రులు మీ పిల్లలు ఏం చేస్తున్నారని వారిపై నిఘా పెట్టి చూడాలని, యువకులు పట్టణంలో ఉన్న రౌడీ షీటర్లతో కలిసి తిరుగుతూ గొడవలకు పాల్పడితే మాత్రం వారిపై కూడా రౌడీ షీట్ నమోదు చేయడం జరుగుతుంది. యువత మంచి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఒక్కసారి గొడవలకు పాల్పడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైతే మాత్రం భవిష్యత్తు పోతుందని, ఇది గమనించి యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఉండాలని సిఐ కంబగిరి రాముడు హెచ్చరించారు. నమస్కారం, 3 టౌన్ సిఐ మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో యువత తల్లిదండ్రుల అదుపులు లేకుండా 11 తర్వాత కూడా రాత్రి నైట్ టైమ్స్లో తిరగడం, చెల్లుడిగా బైక్లలో తిరగడం, ట్రిపుల్ రైడింగ్ తిరగడం, రేస్ రేసింగ్ అని చెప్పి, తర్వాత కనపడిన వాళ్ళను దురుసుగా ప్రవర్తించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మా తల్లిదండ్రులకు పెద్దలకు అందరికీ రిక్వెస్ట్ ఏమంటే, మీ పిల్లలను ఏదైతే టీనేజ్ వయసు ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు గమనించి మీ అదుపులో పెట్టుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ గతంలో ఏదైతే రౌడీ షీటర్ ఓపెన్ ఉండి వాళ్ళతో పరిచయాల వల్ల వాళ్ళు చేసిన నేరాల్లో వీళ్ళు కూడా భాగస్వామ్యం ఏర్పడి వీళ్ళు కూడా ఆ రౌడీ షీట్లు పడిన కేసులలోనే వీళ్ళు కూడా కేసులు కట్టించుకొని ఇబ్బంది పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈ రకంగా యువత అంటే 16 to 20 మధ్యలో ఉండే 19-20 మధ్యలో ఉండే వాళ్ళంతా ఈ పాత రౌడీ షీటర్లతో జోకే వాళ్ళ సహవాసం చేసి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులకు ఒకటి రిక్వెస్ట్ చేస్తాను, మీ పిల్లలు ఎక్కడున్నా కూడా 11 తర్వాత ఎక్కడ కానీ బయట తిరుగుకోకుండా వాళ్ళని జాగ్రత్త అదుపులో పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తాను. అదేవిధంగా యువత కూడా 11 తర్వాత ఏదన్నా కానీ తిరగడం, గుంపులో కనిపించడం కానీ, లేదంటే అన్నెసెసరీ ఎటువంటి కారణం లేకోకుండా సరదాగా కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటూ, లేదంటే గుంపులు తిరిగేది, ఆటోలో గుంపులు వెళ్తూ, బైక్లో ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ, కేకలేస్తూ తిరగడం, ఇట్లాంటివి ఏమైనా చేసినట్లయితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అటువంటి ఏం లేకుండా 11 మీ పనులు ముగించుకొని టౌన్లో మీరు మీ గమ్యస్థానం జరుపుతారని చెప్తున్నాం. అదేవిధంగా రౌడీయిజం ఎక్కడున్నా కూడా ఏదన్నా కానీ గుంపులు ఉండి మహిళలు కానీ లేకపోతే ఇబ్బంది అయిన పరిస్థితులు కల్పించినట్లయితే మాకు ఇన్ఫార్మ్ చేస్తే తక్షణమే వాటి మీద చర్య తీసుకుంటామని చెప్పి, అటువంటి ఎక్కడ సహించమని చెప్పేసి గట్టిగా హెచ్చరిస్తున్నాం. పబ్లిక్ సహకారం ఉంటే ఖచ్చితంగా వీటిని ఆకడతామని చెప్పి కోరుతూ, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ మాకు తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.